మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలరా, ఈ దినము అనగా 27వ తేదీ మే మాసం 2024వ సంవత్సరం సోమవార దినపు ధ్యానాంశము నా జీవితం కొరకు నా అంచనా, 2వ భాగము. ప్రియ దేవుని బిడ్డలరా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడును గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధుడవును మహోన్నతుడవును నిత్య నివాసి నాయన, అమరత్వంలో వసించువాడా, మీ ఘననామాన్ని కీర్తించుటకు మహిమపరచుటకు, మీ జీవార్థమైన మాటలు వినుటకు యోగ్యత లేని మమ్ములను నాయన మీ కృప చేత యోగ్యపరిచారు. క్రీస్తు ప్రభు రక్తంలో కడిగారు అయ్యా. ఇదిగో నాయన, అనునిత్యము మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించి పరిశుద్ధపరిచి, ముఖ్యంగా వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవటానికి అవకాశం ఇస్తున్నారు అయ్యా. క్రీస్తు ప్రభు స్వారూప్యంలో ఎదగటానికి, పరిశుద్ధులుగా సాగిపోవటానికి మీ కృపను బట్టి మాకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. హృదయాలు కదిలించండి, వారి రక్షణ పొందుట కృప దయచేయండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిన్నటి దినాన నా జీవితం కొరకు నా అంచనా అనేటువంటి విషయంలో ఏ విషయాల్లో మన జీవితాల్లో అంచనా కలిగి ఉండాలో, కోరిక అంచనాకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో, మరి అలాగే భూ సంబంధమైన విషయాలు అంచనాలు కలిగి ఉన్నా అవి జరగకపోయినా నష్టం లేదు, కానీ ఆత్మీయ సంగతుల విషయంలో అంచనా అనేది ఖచ్చితంగా నెరవేరాలని, అలా జరగకపోతే ప్రమాదం అనే విషయాలు మనం తెలుసుకుంటేనే రక్షణ కొరకు, పాపముల నుంచి విమోచన కొరకు, అలాగే నిత్య జీవము కొరకు అంచనా విషయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆ విషయాన్ని మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో మన అంచనా కొరకు దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మొదటిగా కీర్తనకారుడు 65వ సంకీర్తన 5 వచనం నుంచి మనం చూసినట్లయితే, 65వ సంకీర్తన 5వ చరణం నుంచి చదువుతున్నాను, గమనించండి. 62వ సంకీర్తన 5వ చరణం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండువు, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉంది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కృమరించుడి. దేవుడు మన ఆశ్రయము, అల్పులైన వారిని వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మికించుకుడి, దోచుకుని చేత గర్వపడుకుడి, ధనము హెచ్చించిన దానిని లక్ష్య పెట్టుకుడి. బలము తనది కాదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభు మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలమిచ్చున్నావు గనుక కృప చూపుట నీది అన్నారు. ఇక్కడ కీర్తనాకారుడు చెప్పినటువంటి మాటలు వివరంగా మనం చూస్తే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను అన్నారు. దేవుని మాటలు 2 మారులు వినబడటం అంటే చెప్పిన మాటను మరొకసారి తలపోసుకోవటం. ముఖ్యమైన విషయం అంటే ఒకే విషయాన్ని 2 పర్యాయాలు వినే విధంగా చెప్పటం అంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది అనే అర్థం వస్తుంది. అయితే ఇక్కడ దేవుని యందు తనకుండేటువంటి నిరీక్షణ, తన ప్రాణంతో తను చెప్పుకుంటూ, నేను దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నాను, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది అన్నారు. కనుక ఏ విషయంలో నేను అంచనా కలిగి ఉండాలి, నా నమ్మిక ఏమిటనే విషయంలో ఈరోజు కొన్ని విషయాలను మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా దేవుని యందు ఖచ్చితమైనటువంటి నమ్మిక. ఇప్పుడు కీర్తనకారుడు చెప్పిన మాటను మనం చూస్తే, ఆయన యందు నమ్మిక ఉంచుకొనుట. ఎందుకన్నట్లయితే ఆయన మన పాపములను క్షమించువారు. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇది ఖచ్చితమైనటువంటి అంచనా.
నేను ఎప్పుడు పాపంలో పడిపోయానో పాపంలను క్షమించటానికి ఆయన నమ్మదగినవాడు, ఖచ్చితమైనటువంటి వాడు. ప్రియులారా, మన పాపములను క్షమించటానికి శక్తి కలిగినవాడు, మన పాపములను క్షమించటానికి ప్రేమ కలిగినవాడు, మన కొరకు అక్కర కలిగినవాడు. కనుక ఖచ్చితమైనటువంటి అంచనా ఏమిటయా అంటే ఆయన మన పాపములను క్షమించే అధికారం. మనం ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు యజమాని దగ్గర ఏదైనా పొరపాటు చేస్తే, నష్టాన్ని చేస్తే మనలో ఒక భయం ఉంటుంది. యజమానుడు ఎలా స్పందిస్తాడో మనకు తెలియదు. క్షమిస్తాడా? మనం క్షమించమని అడుగుదాం. క్షమించమని అడిగినా కోప్పడతాడా? శిక్షిస్తాడా? భయంగా వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు మన అంచనా కరెక్ట్ అవ్వచ్చు. పోన్లే, ఆ పొరపాటు మళ్ళీ చేయకని మందలించి వదలొచ్చు. ఒకసారి క్షమించకుండా కోప్పడవచ్చు. ఇలా ఏం జరుగుతుంది అనేది మన అంచనా మనకు తెలియదు. మనం అయితే సాధారణంగా మనల్ని విడిచిపెడితేనే బాగుండును అని అనుకుంటాం. కానీ అలా జరగవచ్చు, అలా జరగకపోవచ్చు. ఎందుకంటే మానవ మాతృలుగా. కానీ పాప విషయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తూ, మన పాప విషయంలో మనం ఒప్పుకొనిన ఎడల, చూడండి, మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నారు. అంటే దేవుని యందు మనకుండేటువంటి ధైర్యం, మనకుండేటువంటి అంచనా, మానవాళ్ళందరికీ దేవుడిస్తున్నటువంటి అంచనా ఏమిటయా అంటే దేవుడు తన కృప చొప్పున నీ పాపములను క్షమించటానికి శక్తివంతుడైన దేవుడు. ఈ రోజుల్లో మన ప్రభుత్వాలు మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రభుత్వాలు ఇదిగో మమ్మల్ని గెలిపించండి, మేము గెలిపించాక పలానా పని చేస్తాము అని అంటారు. ఆ పనులు జరగవచ్చు, జరగకపోవచ్చు. వారికి ఉండే సమస్యలను బట్టి, వారికి ఉండే వనరులను బట్టి కొంతవరకు చేయొచ్చు, కొన్ని షరతులతో చేయకపోవచ్చు. ఏదేమైనా సరే పాప క్షమాపణ విషయంలో ఆయన నుంచి మనకుండేటువంటి అంచనా ఏమిటాయా అంటే ఈ సహాయాన్ని వారి వద్ద నుంచి పొందుకోగలుగుతామా లేదా అంటే నీ పాపములను క్షమించే అధికారము ఆయనకు తప్పించి మరొక చోట లేదు కదా. ఎందుకనంటే నీ అంచనా ఇక్కడ ప్రభు దగ్గర నీ పాపాలకు క్షమాపణ దొరుకుందా అంటే నీ పాపాలకు సరి అయినటువంటి పరిహారము ఆయన రక్తము చిందించినటువంటి వారు ఆయన మాత్రమే. నీకు మరొక మార్గం లేదు. నీ అంచనా ఎంత ఖచ్చితమైనదంటే సాధారణంగా ఏదైనా ఒక బలహీనత, అనారోగ్యం వచ్చినప్పుడు, ఎక్కడైనా వైద్యానికి వెళ్ళినప్పుడు ఈ వైద్యుడు నాకు సరైన వైద్యం చేస్తారా, నాకు స్వస్థత వస్తుందా, లేకపోతే మరొక వైద్యుడి దగ్గరికి వెళ్ళాలా, 2-3 అడుగుతాం. ఎందుకంటే ఈయన ఖచ్చితమా, లేకపోతే మరొక మంచి మార్గం ఏదైనా ఉందా అనేటువంటిది. ఎందుకనంటే ఇది కాకపోతే ఇంకొకటి ఇంతకన్నా మంచిదేమైనా ఉంది అనేటువంటిది. అది ఏదైనా సరే, వస్తువు కొనేటప్పుడే కానీ, సేవలే కానీ, మనం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడే కానీ కొన్ని రకాల ఆలోచనలకు వెళ్ళి మన అంచనా వేసుకుంటాం. నేను ఊహించిన దానికి అనుకున్న ప్రతిఫలం ఇక్కడ పొందుకోగలుగుతానా, లేక మరొక నిర్ణయానికి వెళతానా అని. కానీ పాప క్షమాపణ విషయంలో నీకున్నటువంటి ఏకైక మార్గం, నీ అంచనా ఖచ్చితమైనది ఎందుకు అవ్వాలి అన్నట్లయితే యేసు ప్రభు తప్పించి నీ పాపములను క్షమించే అధికారం ఇక ఎవ్వరికీ లేదు. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ విధంగా నువ్వు దాన ధర్మాలు చేసినా, మరొకటి చేసినా, నీ శరీరాన్ని గాయపరుచుకున్నా, ఎన్ని చేసినప్పటికీ కూడా నీ పాప క్షమాపణ అనేది జరగాలి అంటే యేసు ప్రభు మాత్రమే. కనుక ప్రియులారా, పాప క్షమాపణలో నా అంచనా సరైనది ఏమిటయ్యా అంటే యేసు ప్రభులో మాత్రమే నా పాపములు క్షమించబడుతున్నాయి. ఎందుకంటే ఆయనకు పాపములను క్షమించే అధికారం ఉన్నది. ఆయనే మన కొరకు క్రయధనముగా పరిహారము చెల్లించారు. ఈరోజు లోకంలో పలానా పుణ్యాలు చేస్తే, పలానా దాన ధర్మాలు చేస్తే నీ పాపం పోతుందని చాలా చోట్ల వింటూ ఉంటాం. కానీ వాస్తవానికి నీ పాపమునకు పరిహారము, సరైన పరిహారము నీతిమంతుని రక్తము చిందించబడింది. కనుక ప్రియులారా, నీ అంచనా, నీ పాప క్షమాపణ అంచనా ప్రభులో మాత్రమే నెరవేరుతుంది. తరువాత మన ప్రార్థనలకు జవాబు పొందే అంచనా అంటే మనం ఎవరైనా సరే సహాయం అడిగేటప్పుడు ఈ సహాయానికి వారు ఎలా స్పందిస్తారు. మనకి కొన్ని అనుమానాలు ఉంటాయి. వారిని అడగొచ్చా, అడగకూడదా, అడిగితే ఏమంటారు, తిరస్కరిస్తారేమో, కాదంటారేమో, తక్కువ చేస్తారేమో, చేయగలుగుతారా, చేయకపోతే పోయారు, మళ్ళీ దీన్ని మనల్ని అలుసుగా చూస్తారేమో, చాలా ఆలోచనలు ఉంటాయి, మన అంచనాలు. అంటే ఒక వ్యక్తిని అడిగేటప్పుడు అడిగే సహాయం మనం పొందుకోవాలి అని అంటే మనం ముందుగా ఒక అంచనాకు వస్తూ ఉంటాం. అలాగా ప్రభునందు అడిగి పొందుకోవటం అనే అంచనా ఎంత ఖచ్చితంగా ఉంటుందో మనం చూడొచ్చు. ఎందుకంటే లోకంలో ఆశపడాలి కానీ ఖచ్చితమైన అంచనాలు వేసుకోకూడదు. నిన్నటి దినం పాఠంలో మనం నేర్చుకున్నాం. మనం బాగా ప్రేమించిన వారు, మనకు కావలసిన వారు
ఒకవేళ మనం ఆశపడి అడగటంలో తప్పులేదు. కానీ అంచనాతో వెళ్ళి మన అంచనా అనుకున్న విధంగా గనక పొందుకోకపోతే మనం ఖచ్చితంగా గాయపడతాం, మనసు బాధ పెట్టుకుంటాం కదా. ఎదుటి వ్యక్తి నుంచి గౌరవమే కానీ సాధారణంగా మీరు ఎప్పుడైనా చూడండి, పెళ్ళిళ్ళు లేకపోతే ఏమైనా శుభకార్యాలు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు ఎంతవరకు అంటే తర్వాత కాలంలో చానాళ్ళు వాళ్ళు మాట్లాడుకోనంత వరకు గొడవలు వెళ్తాయి. ఇంతకీ ఎక్కడొచ్చింది గొడవ అనంటే, వీరు ఏదో ఒక అంచనాతో వెళ్ళారక్కడ. వాళ్ళు నన్ను గౌరవిస్తారు, ప్రేమిస్తారు, గౌరవం ఇస్తారని. వారు ఏ పనిలో బిజీగా ఉండో నిజంగా కూడా వీరిని పట్టించుకోకపోతే అది మనసులో పెట్టుకుని ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ మానేస్తారు. కారణం ఏమిటో తెలుసా? ఏకైక కారణం ఆ మనిషి మీద అంచనా ఉండడమే. ఎక్కువ అంచనా పెట్టుకుని, ఎక్కువ గురి పెట్టుకుని వెళ్ళాక అది జరగకపోతే ఆ మనిషి మీద వ్యతిరేకత పెంచుకుంటారు. చాలా చోట్ల జరిగేది ఇదే. అయితే ఈ గౌరవ మర్యాదలు ఈ విషయాల్లో అంచనా గనక జరగకపోతే ఇలా జరగటం అనేది సర్వసాధారణం. అలాగే ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యక్తిని సహాయం అడుగుతున్నప్పుడు, స్నేహితులు చూడండి చాలామంది ఒకప్పుడు పలానా వ్యక్తికి నేను ఎంతో సహాయం చేశాను, కానీ నాకు ఒక చిన్న సహాయం అడిగితే చేయలేదు కనుక నేను ఆ వ్యక్తితో మాట్లాడడం మానేశాను, విరోధం పెట్టుకున్నానని మన చుట్టూ చాలా మాటలు వింటూ ఉన్నాం. అంటే పొందుకునేటప్పుడు అంచనా గనక నెరవేరకపోతే మనలో వ్యతిరేకత, బాధ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అయితే ఈరోజు నువ్వు పొందుకునే విషయంలో దేవుని యందు నువ్వు ఖచ్చితమైన అంచనా కలిగి ఉండొచ్చు. ఎందుకంటే మనుషుల మీద మనకు అంచనాలు సరిగా లేవు. ఏ మనిషి ఎలా స్పందిస్తారో మనకు తెలియదు. మన తోబుట్టువులే కావచ్చు, కుటుంబీకులే కావచ్చు, బిడ్డలే కావచ్చు, ఎలా స్పందిస్తారో మనకు తెలియదు. కానీ దేవుని యందు మనం అంచనా కలిగి ఉండడానికి అవకాశం ఏమిటంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన ఆజ్ఞ ఏదనగా 21వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇది అంచనా. మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ప్రియులారా గమనించండి, మొట్టమొదటి అంచనా ఏమిటంటే ఆయన వలన మనకు దొరుకును కదా. ప్రభువారు అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట తెలియపరిచారు. అయితే ఈ మాట అంతటితోనే సరిపెడదామంటే చాలా వివరంగా రాశారు వచనంలో. అడగండి ఇస్తానని మాత్రమే చెప్పలేదు సుమ, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక. ప్రియులారా ఈరోజు లోకంలో చాలామంది బోధకులైన వారు కూడా రండి అడుగుదాం ఆయన ఇస్తారు, నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది అని చెప్తున్నారే కానీ ఈ పై మాటలు చెప్పట్లేదు. పై మాటలు ఏమని చెప్పారు? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక. ఇది మొదటిగా సిద్ధపాటు అంటారు. సిద్ధపాటు కలిగి అడిగితే ఆయన చేస్తారు తప్పించి చాలామంది సిద్ధపాటు గురించి చెప్పరు, ప్రార్థన గురించే చెప్తారు. ప్రార్థన చేస్తే జరిగిపోద్ది, ఇలాంటి అపోహల్లో ఉంటారు. నువ్వు ప్రార్థనకు వెళ్ళేటప్పుడు సరైనటువంటి దైవజనుడు, వాక్యం కలిగిన దైవజనుడు ముందుగా నిన్ను వాక్య ప్రకారంగా కట్టాలి, ఆజ్ఞ ప్రకారంగా కట్టాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు నీలో జరిగించటానికి నిన్ను బోధించాలి, సిద్ధపాటు చేయాలి. అప్పుడు ప్రార్థనలోనికి నడిపించాలి. నువ్వు ఎలాగున్నా సరే రా, నేను ప్రార్థన చేస్తాను, నీకు జరిగిపోద్ది అని అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది. దేవుని వాక్యం అలా చెప్పలేదు. ఈ చదవబడిన వాక్యాన్ని స్పష్టంగా మీరు చూస్తే ఎంత స్పష్టంగా చెప్పబడుతుందంటే, మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇది పరిపూర్ణమైనటువంటి వాక్యం కదా. అడుగుడి మీకు ఇవ్వబడు అనేటువంటి సమాచారం మాత్రమే కాదు, అది ఎలా అడగాలో, ఏ రీతిగా అడగాలో చెబుతూ ఇక్కడ పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటును గురించి మాట్లాడుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసేటటువంటి స్థితిలో ఉంటే నీవు ఆయన ఎడల అంచనా కలిగి ఉండొచ్చు. ఈరోజు చాలా మంది అంచనా, దేవుణ్ణి అడుగుతున్నామండి జరగట్లేదు, ప్రార్థిస్తున్నామండి జరగట్లేదు. ఎందుకనంటే ఆయన ఆజ్ఞలు గైకొనేటువంటి సిద్ధపాటు ఉంటే నువ్వు అంచనా వేసుకోవచ్చు కదా. సాధారణంగా మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు అది ఆహారమే కానీ, వస్త్రాలే కానీ, వస్తువులే కానీ ఏదైనా కూడా మనం తీసుకెళ్ళినటువంటి ధనానికి సంబంధించినటువంటిదే మనం అంచనా వేసుకోవాలి, అంతే కదా. మనం తక్కువగా డబ్బులు తీసుకెళ్ళి ఎక్కువ ఊహించుకున్నాం అనుకోండి, అది ఒక మాటలో చెప్పాలంటే స్వార్థం అవుతుంది. మన దగ్గర ఉన్న ధనం కొద్దియే
మనం ఏదైనా వస్తువే కానీ, ఆహారమే కానీ, వస్త్రమే కానీ కొనుగోలు చేసుకోగలుగుతాం. దాన్ని మించి ఊహించుకుంటే తప్పవుతుంది. అంతే కదా, పిండి కొద్దే రొట్టె అన్నారు. అలాగే ఇప్పుడు దేవుని యొద్ద నుంచి అంచనా వేసుకునేటప్పుడు ఆయన యొద్ద నుంచి నేను పొందుకున్నాను అనే మాట రావాలి అంటే ముందు మనలో ఏమిటయ్యా అంటే పిండి కొద్దే రొట్టె అన్నట్టుగా మొదటిగా నేను ఆజ్ఞలను గైకొనుచున్నానా, ఆయనను సంతోషపెడుతున్నానా, అప్పుడు నా అంచనాలు ఉండాలి. నా లోకంలో నేను ఇష్టానుసారంగా జీవిస్తాను కానీ ప్రార్థన అయితే జరిగిపోవాలి అని అనుకుంటే నీ అంచనా తప్పు. నీ జీవితం కొరకు నువ్వు వేసుకునే అంచనా తప్పు. నీ అంచనా సరైనదిగా ఉండాలి అన్నట్లయితే అది మనం ఏది అడిగినను ఆయన మనకు దొరుకును, అది ఖచ్చితమే. కానీ అంతకుముందు ఆ అంచనాకు వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? ఒక చదువుకోని వ్యక్తి ఎక్కువ మార్కులు రావాలి అని అంచనా వేస్తే ఎంత న్యాయంగా ఉంటుందో చెప్పండి. చదవలేదు, కష్టపడలేదు, కాలేజీకి వెళ్ళలేదు, నిర్లక్ష్యం చేశారు. కానీ నాకు కాలేజీలో ఫస్ట్ రావాలంటే వస్తుందా? నీ అంచనా సరైందేనా? నువ్వు కష్టపడలేదు, ఆదాయాన్ని సంపాదించలేదు, నువ్వు సరైనటువంటి గృహం కట్టాలి, లేకపోతే ఆర్థికంగా సంపన్న స్థితిలో ఉండాలి అంటే నీ అంచనా సరైనదేనా? నీ పరిస్థితులను బట్టి మనం అంచనా వేసుకుంటాం కదా. నా రాబడిని బట్టి అంచనా, నా స్థితిని బట్టి అంచనా. అలాగా మనం దేవుని యందు పొందుకునేటువంటి అంచనా విషయంలో నా జీవితంలో నా అంచనా ఎలా ఉండాలయ్యా అన్నట్లయితే నా అంచనా నా యొక్క ఆజ్ఞలు గైకునే స్థితిని బట్టి, నేను దేవునిని సంతోషపెట్టే స్థితిని బట్టి నేను ఖచ్చితమైన అంచనా కలిగి ఉంటాను. ఎందుకంటే ఇదిగో ఈ విధమైనటువంటి జీవితం నేను జీవిస్తున్నాను కనుక దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తారనేటువంటి అంచనా. కనుక ప్రియులారా, నా అంచనా విషయంలో నేను సంతోషంగా ఉండాలి, నమ్మికగా అన్నట్లయితే ఈ సిద్ధపాటును నేను కలిగి ఉండాలి. ఇక తరువాత శోధనలో నుంచి తప్పించుకునేటువంటి మార్గం. మనం కొన్నిసార్లు శోధనలో పడిపోతూ ఉంటాం. శోధనలో నుంచి బయటికి రావటానికి మనం చేసే ప్రయత్నాలు, దేవుడిచ్చే సహాయం ఎలా ఉంటుంది కదా. మన జీవితంలో కూడా సమస్యలో ఉన్నప్పుడు ఈ సమస్య నుంచి నన్ను ఎవరైనా బయటికి నడిపిస్తారా, సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే జీవిత శోధనలో నుంచి బయటికి రావటానికి గురించి మనం ఖచ్చితంగా దేవునిలో ఉండే అంచనాలు ఏమిటో మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినప్పుడు, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాని సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగచేయును అన్నారు. అయితే మన జీవితాల్లో శోధనలు అనేటువంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడు మనలో ఒక నమ్మకం ఏమిటంటే, నేను యథార్థంగానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను, నా జీవితంలోనే నాకే ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి, చాలా మందికి లేవు కదా అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే నీ జీవితంలో శోధన అనేటువంటిది అపవాది నుంచి వచ్చేది, పరీక్ష దేవుని యొద్ద నుంచి వచ్చేది. శోధన అనేటువంటిది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు నమ్మదగినవాడు. జాగ్రత్తగా గమనించండి. శోధన విషయంలో మన అంచనా ఎలాంటిదయ్యా అంటే, నా జీవితం ఇంతేనా, నా కష్టాలు ఇంతేనా, నా ఇరుకులు ఇంతేనా, నా ఇబ్బందులు ఇంతేనా అని కృంగిపోతే నేను ఎప్పుడు బయటపడతానో, ఎప్పుడు సమస్య తీరుతుంది అని కనుక నీ జీవితంలో అనుకుంటే నీ ఖచ్చితమైన అంచనా ఏమిటయ్యా అంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మీకేది సంభవింపలేదు. అంటే నువ్వు సహించగలిగిన దానికంటే పెద్ద శోధన ఏది కాదు. రెండోది, దేవుడు నమ్మదగినవాడు. ఎప్పుడో తెలుసా? నీవు శోధనలో ఉన్నప్పుడు దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంటే ఆ శోధనలో ఆయన నిన్ను విడిచిపెట్టడు. అలాగని చెప్పి మరింత బలహీనమైపోయి, మరింత కృంగిపోయి, మరింత కష్టాన్ని దేవుడు ఎవరికి ఆ అధికారాన్ని నీ మీద ఇవ్వరు. కారణం ఏమిటో తెలుసా? ఆయన నమ్మదగినవాడు. అలాగే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగచేయును అంటారు. ఈ మాట ఇంతటితో అయిందా అంటే దీనికి సరైనటువంటి మాట 14వ వచనంలో అంటున్నారు, కాబట్టి నా ప్రియ సహోదరులారా విగ్రహములకు దూరముగా పారిపోవుడి అన్నారు. అంటే శోధన నుంచి పారిపోవాలి అనే ఆలోచన నీకుంటే, ఆ ప్రయత్నము నీకుంటే ఆ శోధన నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. శోధన నుంచి నీవు బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు. చాలామంది శోధనలోనే ఉంటారు, ఎక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. కొంతమంది వ్యసన పరులను చూడండి. ఎవరైనా బాబు ఈ వ్యసనం నుంచి విడిచిపెట్టి అంటే వాళ్ళు అంటారు కదా, ప్రార్థన చేయండి నేనే మానేస్తానంటారు. కానీ
ఎదుటి వ్యక్తో దైవజనుడో ప్రార్థన చేస్తారు సరే, నీవు రావాలని ప్రయత్నం నీకుందా? అక్కడ నుంచి నువ్వు పారిపోయే ప్రయత్నం చేస్తేనే దేవుడు ఖచ్చితమైన నీ అంచనాలకు జవాబు ఉంటుంది. కొంతమంది, అయ్యా నేను ఈ వ్యసనంలో ఉన్నానండి, ఇందులోనే బ్రతుకుతున్నాను, నా భార్య ప్రార్థన చేస్తుంది, నా కుటుంబీకులు ప్రార్థన చేస్తున్నారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, నా జీవితంలో ఎప్పుడు జరుగుతుందో నేను కూడా ఎదురు చూస్తున్నానండి అంటారు. ఎంతమంది ప్రార్థన చేసినా నీ ప్రయత్నం లేకుండా, నువ్వు అందులో నుంచి పారిపోవాలనేటువంటి ప్రయత్నం చేయకుండా, ఇక్కడ అన్నారు కదా, కాబట్టి నా ప్రియులారా విగ్రహములకు దూరముగా పారిపోవుడి అన్నారు. నీవు ఆ విగ్రహాలకు దూరంగా పారిపోవాలి అనుకోకపోతే నిన్ను ఎవరు ఆ సమస్య నుంచి బయటికి నడిపించగలరు? అలా చేసిన ప్రతిసారి కూడా నీ అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. నీ అంచనా ఖచ్చితంగా జరగాలి అంటే దేవుడు నమ్మదగినవాడు అంటున్నారు. ఎంత నమ్మదగినవాడంటే, నువ్వెంత భయంకరమైన వ్యసనంలో పాపంలో ఉన్నప్పటికీ పరిపూర్ణ హృదయముతో దేవుణ్ణి అడిగి, అయా ఈ సమస్య నుంచి, ఈ పాపము నుంచి, ఈ వ్యసనము నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను అని గనుక నువ్వు ప్రార్థన చేసి అందుకు తగినట్టుగా నువ్వు చేయాలి. ఉదాహరణకి మద్యపానం తాగే వ్యక్తి ఉన్నాడు. ఈ తాగే వ్యక్తికి మద్యపానానికి సంబంధించిన తనకొక ప్రదేశము, ఆ దుకాణమో లేకపోతే తన స్నేహితులు ఖచ్చితంగా ఉంటారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినా, ఆ స్నేహితులతో వెళ్ళినా అందులో నుంచి ఆ పాపంలో మరలా పడిపోతూ ఉంటాడు. ఎన్నోసార్లు మనసులో అనుకుంటుంటాడు ఆ పనులు చేయకూడదని. తనకు తెలుసు ఏ ప్రాంతము, ఏ పరిస్థితులు, ఏ వ్యక్తులు అతన్ని ఆ పాపంలోనికి నడిపిస్తున్నాయో. అందుకని ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మార్చాలి, ఆ పరిస్థితులను మార్చాలి, ఆ స్నేహితులను మార్చాలి. అలా మార్చినట్లయితేనే ఆ పాపము నుంచి బయటపడగలడు. ఖచ్చితమైనటువంటి ఫలితం, తన అంచనా నెరవేరుతుంది. కానీ ఆ ప్రయత్నాలు చేయకుండా అంచనా వేసుకుని, ఇదిగో పలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, పలానా ఆయన ప్రార్థన చేశారు, నేను మారిపోవాలి అంటే నీ అంచనా ఎప్పటికీ జరగదు. నీ అంచనా జరగాలి అని అంటే ఖచ్చితంగా తెలియాలి నీ పరిస్థితులు, నేను ఎవరితో ఉంటే, ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిలో ఉంటే నేను చేస్తున్నాను. నేను దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని సన్నిధిలో గడపాలి, వాక్యంతో గడపాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి. అప్పుడు ఖచ్చితమైనటువంటి నీ అంచనా నెరవేరుతుంది. మనం చేసే పనులు మనం చేయకుండా, మనం పారిపోకుండా మన అంచనా నెరవేరాలి అంటే జరగదు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో అంచనాల విషయంలో దేవునికి పరిపూర్ణంగా మనం సమర్పించుకున్నట్లయితే ఖచ్చితమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ. విన్న వాక్యాన్ని మీ యొక్క స్నేహితులు, బంధువులు, పరిచయస్తులకి ఇది పంపించి దేవుని పనిలో భాగస్తులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ అపారమైన కృప, కనికర, వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మహిమ గల దేవ, విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి. అవునాయన, లోకంలో మేము అంచనాల్లో అనేక సార్లు విఫలమవుతున్నాం, కానీ మీలో ఖచ్చితమైన అంచనాలు, దానికి తగిన ఫలితాలు మేము పొందుకుంటున్నాం. అయా, విన్న వాక్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఆత్మీయ లోతుల్లోనికి నడిపిస్తున్నారు. మీకే మహిమ, మీకే ఘనత. నాయన, విన్న వాక్యాన్ని అనేక మందికి పంచి సువార్తలో భాగస్థులవుతున్న బిడ్డలను దీవించి ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా మీరే మహిమ, ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.